अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। రాష్ట్రమంతా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతున్నది. రాష్ట్ర రాజధానిలో అనుకున్న ప్లాన్ ప్రకారం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం మధ్యాహ్నం 1:30 గంటలకు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా సిటీలో నలుమూలల్లో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు పూజలు ముగించుకొని భక్తులు కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా వారి డెస్టినేషన్స్కి చేరుకుంటున్నారు. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం వివిధ ఏరియాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది వివిధ ఏరియాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది వారి వారి ఏరియాల్లో ఉన్నటువంటి గణేష్ మండపాల ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని వారి భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రశాంతంగా ఒక పండుగ వాతావరణంలో ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతున్నది. హైదరాబాద్ పట్టణంలో 3 కమిషనరేట్స్ ఏరియాల్లో దాదాపుగా 35,000 మంది పోలీస్ అధికారులు సిబ్బంది, మిగతా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ GHMC, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, R&B, శానిటేషన్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ సిటీలో దాదాపుగా 5 లక్షల CCTV కెమెరాలతో ఈ సిటీ ఏరియా అంతా కూడా నిఘాలోకి తీసుకొని రావడం జరిగింది. దీంతో పాటుగా మెయిన్ ప్రొసెషన్ రూట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ముందుగానే అక్కడ ఉన్నటువంటి కెమెరాస్ అన్నిటి కూడా అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్స్ ద్వారా వీటిని మానిటర్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈసారి గతంతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి లేక్స్తో పాటుగా మనకి చుట్టుపక్కల పరిసరాల్లో సైబరాబాద్, రాచకొండ ఏరియాల్లో ఉన్నటువంటి అన్ని లేక్స్ని కూడా మనం CCTV కెమెరాస్తో అనుసంధానం చేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కమాండ్ సెంటర్స్, అట్లాగే కమిషనరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి కమాండ్ సెంటర్స్, ఇలా DGP ఆఫీస్లో ఉన్న కమాండ్ సెంటర్తో అనుసంధానం చేయడం ద్వారా ఈరోజు ఈవెంట్ పైన మనం మరింత పట్టు సాధించగలిగాం. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ప్లాన్ చేయాలి, గ్యాప్స్ ఏమున్నాయి, మనం ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా ముందస్తుగానే మనం చర్యలు తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడింది. దీంతో పాటుగా దీంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమైనది. ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. వారందరూ కూడా భక్తులందరూ కూడా పోలీసులతో సహకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్గా ఈ రాత్రంతా కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. రేపు తెల్లవారే లోపల రోడ్డు పైన ఉన్నటువంటి మొత్తము గణేష్ మండపాలన్నీ కూడా, గణేష్ విగ్రహాలన్నీ కూడా మనం నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఆ రిజర్వ్ ఏరియాలో మనం వాటిని తీసుకొచ్చి తర్వాత వాటిని నిమజ్జన కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో, మిగతా కమిషనరేట్స్ ఏరియాస్లో కూడా అంత ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మన కమాండ్ సెంటర్ నుంచి కూడా కొన్ని నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడి నుంచి మనం వీక్షించగలుగుతున్నాం. అందరు అధికారులు సిబ్బంది అన్ని స్థాయిల్లో కూడా అందరూ డ్యూటీలో ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది ప్రజలందరూ దీనికి సహకరించడం, ప్రశాంత వాతావరణంలో ఈ పండుగను ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసే భక్తులు ప్రజలే కాకుండా మిగతా సామాన్య ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు హైదరాబాద్ సిటీలో అన్ని చోట్ల కూడా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, మిగతా ఎమర్జెన్సీకి బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా వీలుగా ఉండేటట్టుగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఎంటైర్ కార్యక్రమాన్ని
మానిటర్ చేయడంలో కానీ ప్రజలకు తీసుకెళ్లడంలో కానీ మేము అనుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రజల ముందు పెట్టడంలో కానీ మీడియా మాకు ఎంతో సహకరించింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहें।